దేశంలో వంట గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నా జనంలో ఆందోళన మాత్రం వీడడం లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ విషయంలోనూ ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. కమర్షియల్ సిలిండర్లు ఆగిపోవడంతో హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. కేంద్రం కూడా ఆందోళన నిజమని ఇప్పుడిప్పుడే ఒప్పుకుంటోంది. ఎల్పీజీ సరఫరా విషయంలో ఆందోళనకర పరిస్థితి కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని మరోసారి స్పష్టం చేసింది. కావాల్సినంత పెట్రోల్ పంపుల్లో అందుబాటులో ఉందని తెలిపింది. అయితే ఎల్పీజీ సప్లై మాత్రమే ఆందోళనకరంగా ఉందని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశంలోని 25,000 డిస్ట్రిబ్యూటర్ల నుంచి డ్రైఅవుట్ రిపోర్ట్ రాలేదంటోంది కేంద్రం. గృహ వినియోగానికి పైప్ న్యాచురల్ గ్యాస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోసం సీఎన్జీ నిరంతరాయంగా సప్లై చేస్తున్నట్టుగా వెల్లడించింది కేంద్రం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులు లోకల్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి పీఎన్జీ కనెక్షన్ పొందాలని సూచించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని స్పష్టం చేసింది. హాస్పిటల్స్, విద్యా సంస్థలకు కూడా ఎల్పీజీ సప్లై చేస్తున్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ ఉత్పత్తి 30% పెరిగింది. మన దేశంలోని రిఫైనరీలు 30% అధిక ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేయాల్సి ఉంటుంది. కిరోసిన్ పంపిణీకి కూడా ముందుకొచ్చింది కేంద్రం. జిల్లాల్లో అవసరమైన కిరోసిన్ పంపిణీ చేసేందుకు ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. భారత ప్రభుత్వం రెగ్యులర్ కోటా కంటే అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ ను శాంక్షన్ చేసింది. ప్రత్యామ్నాయ ఇంధన అవసరాల విషయానికొస్తే కోల్ ఇండియా బొగ్గు నిల్వలను కూడా సిద్ధంగా ఉంచింది. చిన్న, మధ్య తరహా వినియోగదారులు బొగ్గును వినియోగించుకోవచ్చని సూచించింది. ఇక గ్యాస్ కొరతపై మానిటరింగ్ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు నియమించింది. 7 సభ్యులతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీకి ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్పర్సన్ గా సివిల్ సప్లై కమిషనర్ ఉంటారు. 9 మంది సభ్యులతో జిల్లా మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిటీకి చైర్పర్సన్ గా కలెక్టర్ ఉంటారు. తెలంగాణలో గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీ హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో భేటీ అయ్యారు. యుద్ధ ప్రభావంతో తాజా పరిస్థితులు, గ్యాస్ నిల్వలపై చర్చించారు. 2 రోజుల్లో పరిస్థితి తీవ్రమవుతుందని ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.